టీవీ9 ఎన్టీవీ చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే జాబులు తీసేస్తారా లేకపోతే వాళ్ళ ఛానళ్లే మూసేస్తారా? నిన్న ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నైతిక విలువలు మీకున్నాయా అంటూ, మేము వస్తే మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం, మీరు ఎక్కడ ఉండాలో అక్కడ చూపెడతాం. ఇది ఇన్నేళ్ల వయసు కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు నోట్లో నుండి వచ్చేటువంటి మాట రావాల్సిన మాటేనా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అహంకారం? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే మీడియాని బెదిరిస్తారా, బ్లాక్మెయిల్ చేస్తారా? అంటే రేపు పొద్దున ఛానళ్ళని నిషేధిస్తారా? అప్పుడైతే కనుక ఈనాడు జ్యోతిని టీవీ5ని గురించి విమర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాన్నే ఆయన అహంకారం అని చెప్తా మీరు ఏకంగా మీ సంగతి తేలుస్తాం, మీ అంతు తేలుస్తాం, ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతామంటే ఏంటి? జర్నలిజం అంటే బానిసగా చెయ్యాలా? ఈనాడు జ్యోతిలాగా బానిసల్లాగా బ్రతకాలా? పార్టీల కోసం కార్యకర్తల్లాగా పనిచేయాలా? ఇంతకుముందు 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీనే మోసినాయిగా ఆ 2 ఛానళ్ళు కూడా. ప్రభుత్వాలని గురించి పాజిటివ్గా చేస్తారు వాళ్ళు ఎక్కడా కూడా వేరే పాత్ర ఏం పోషించట్లా. జగన్ దేవుడు అని చెప్పట్లా. ఇప్పుడు ఈనాడు జ్యోతి చెప్పినట్టు జగన్ దేవుడు, ఏదో చంద్రబాబు దేవుడు అని ఈ లెటర్ రాస్తున్నారు, అట్టేం రాయట్లేదే వాళ్ళన్నా. లేకపోతే గనక చివరికి ఈనాడు ఆంధ్రజ్యోతిని మాత్రమే చూసుకుని ఉంటే గనక, లేకపోతే ఈటీవీను ఆంధ్రజ్యోతి టీవీ5ని మహా టీవీని చూసుకుంటే గనక, ఈ 4 ఛానళ్ళ మీదనే బ్రతికితే గనక చివరికి బానిసలుగా తయారవ్వాలన్నమాట. అది జాంబీస్ తరహాలో తయారవ్వాలి. జనం కూడా ఇక కనబడితే ఇది నమస్కారం పెట్టుకుంటూ బ్రతకాలి. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? చంద్రబాబు చివరికి మీడియాని బెదిరించి కంట్రోల్ చేయాలనుకునేటువంటి స్టేజ్కి దిగజారుతారని నేనైతే అనుకోలేదు. ఇంత స్థాయికి ఎందుకు రావాల్సి వస్తుందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారంలోకి రావాలంటే ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలా, ప్రజలకు ఎలా చేస్తామో చెప్పాలా. దాన్ని కవర్ చేయకపోతే లైట్ తీసుకుందాం, ఎందుకంటే మనకు అనుకూలంగా 100 ఉన్నాయి. అదే సందర్భంలో వాళ్ళు సరిగ్గా కవర్ చేయరా, సచ్చినట్టు కవర్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అదే సందర్భంలో మిగతా వార్తలు కూడా కవర్ చేస్తున్నారు. అంటే మిగతా వార్తలు కవర్ చేయడానికి వీలు లేదని తొక్కి పడేద్దాం అనేటువంటి స్టేజ్ అహంకారానికి పరాకాష్ట అవుతుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బెదిరిస్తున్నప్పుడు అధికార పక్షం దౌర్జన్యం చేస్తుందని చెప్పి మనం మాట్లాడేటువంటి అర్హత మనకు ఉంటుందా? అధికార పక్షం దౌర్జన్యం చేస్తుంటే నిలదీస్తున్నారు జర్నలిస్టులు, కానీ ఇక్కడ ప్రతిపక్షమే దౌర్జన్యం చేస్తుంటే ఎవరికెళ్ళి చెప్పుకోవాలా? చంద్రబాబు గారి నోట ఇట్లాంటి మాట వింటానని నేను అనుకోలేదు, ఈ స్థాయిలో ప్రవర్తించడం అన్నటువంటిది.